చాలా మందికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నని ఈరోజు గుర్తు చేయాలి. చాలా మంది అడుగుతున్న ప్రశ్న, ఏమిటి ఈ వాగ్దానాలు? ఈ వాగ్దానాలు ఎవరికి? ఈ వాగ్దానాలు ఎందుకు? ఈ వాగ్దానాలు నెరవేరాలంటే ఏం చేయాలి? ఇత్యాది ప్రశ్నలు చాలా మందికి ఉన్నాయి. చాలా మంది అడుగుతూ వచ్చారు. దానికి దీనిలో కూడా మనం సమాధానం చెప్పవచ్చు. చాలా ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ అయిపోయింది. దాని మీద అవగాహన లేకపోతే దాని మీద అపోహములు పెట్టుకొని వాగ్దానాల విషయమే చాలా చిన్న చూపుగా, చాలా తక్కువగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఈరోజు అటువంటి ఒకవేళ అపోహ ఉంటే మాత్రం ఈ వర్తమానంలో మనం సరి చేసుకుందాం. వాగ్దానాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. కొన్ని విషయాలు చూసి మనం బలలో ప్రవేశిస్తాం. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. నేను చెప్పాను కదా, ప్రతిదానికి 7 ప్రశ్నలు ఉంటాయి. అందులో ఈరోజు ఒక ప్రశ్నే చూస్తాం. 7 దశ. ఇక్కడ ఎంతమంది 31st నైట్లో వాగ్దానాలు తీసుకున్నారు? అందరూ తీసుకున్నారు. వీళ్ళు ఒక్కరేం చెప్పగలరా ఎందుకు తీసుకున్నామని? ఎందుకు తీసుకున్నాం అనే ప్రశ్న మీ దగ్గరికి వస్తే మీ సమాధానం ఏంటి? భవిష్యత్తులో దేవుడు విచిత్రం ఏంటో తెలుసా? ఆయన ఎంతైనా మనము వాగ్దానం నెరవేరాలంటే ఆయన నమ్మదగిన వాడే చేయడానికి. ఒకవేళ ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? అదే మన వర్తమానం. పరిశుద్ధుడా, ప్రేమలోకి తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరొకసారి ప్రభా, చాలా వరకు ఉన్నటువంటి అపోహ నివృత్తి చేయండి. ఈరోజు వాళ్ళలో ప్రవేశించడానికి ఒక గ్రహించాను. బేబీ పోషిత లాంటి నా జీవితాన్ని కూడా శత్రువుని మృతుడు స్నేహితుడుగా, జీవం కలిగిన వాడిగా, జీవగల దేవుని సంఘంలో, జీవగల దేవుని ప్రజల మధ్య జీవగల దేవుడిని ఆరాధించడానికి మీకు గ్రహించాను. రెండవది, కుంటికాల వాడు అనగా నేను అసహ్యుడిని, కలంకం కలిగిన వాడు, నీకు ఏ రకంగా ఉపయోగపడలేనటువంటి వాడు, అలాంటి నీ దగ్గర తీసుకొని వచ్చాను. దేవా, నేను ఎటువంటి వాడినంటే మెఫీబోషెత్, నేను ఎక్కడ ఉన్నానంటే లోదెబార్, ఎక్కడో ఏ పరిస్థితిలో ఉన్నానంటే మార్కెట్ ఉన్నాను. ఈ 3 అనుభవాలు నావే. వాటి 3 తీసుకున్నాను. దాన్ని తీసి తిరిగి యెరూషలేము అనగా నీ మందిర ఆవరణంలో నన్ను ప్రవేశపెట్టాను. అంత మాత్రమే కాదు, నేను దాసుని రాజకుమారుడిగా, రాజులైన యాజక సమూహంగా మార్చాను. రిక్తుడిని ప్రభా, రక్షణీయను స్వాస్థ్యమును పొందబోటువంటి నాకు సకల కోట దేవదూతలను పరిచారకులు ఉంచారు. అంత మాత్రమేనా, ఈ లోకంలో ఉన్నంత వరకు నేను పరీక్షించుకోవడానికి నా మధ్య పాలనించారు. 7 ఏళ్ల విందుంచారు. సదాకాలం నీతో భోజనం చేసి అనగా నీతో సహవాసం ఇచ్చారు. ఎంత గొప్ప ప్రేమ! మెఫీబోషెత్ మీద మా అయితే దావీదు బ్రతికినంత కాలమే చూస్తారు. తర్వాత ఆ మెఫీబోషెత్ యొక్క పేరు కూడా కనబడలేదు. అయితే ప్రభా, మీరు సదాకాలం ఉండే దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని వాడు, మాట తప్పని వాడు, నీతో ఉండే బాధ్యత నాకు ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడు! హృదయపూర్వకంగా రక్షణ పాత్ర చేయబోయిన స్తుతిని నీకే సమర్పిస్తూ నన్ను తగ్గించుకుంటూ ప్రభా, బలవంతమైన మీరు మాట్లాడి సహాయం చేయము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. బైబిల్లో దేవుని వాగ్దానానికి 5 ప్రాముఖ్యమైనటువంటి ప్రాశస్తత అనగా ప్రాముఖ్యత ఉంది. అసలు దేవుని వాగ్దానాన్ని చాలా మంది తక్కువగా చూడడానికి కారణం ఏంటంటే అసలు దేవుని వాగ్దానాలు ఏంటో వాళ్ళకి తెలియదు. రండి, ఒక 5 విషయాలు నేను చూపిస్తాను. దేవుని వాగ్దానాలు ఎటువంటివో. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం. దయచేసి విలేకరులాగా రాయకుండా త్వరగా నాకు సహాయం చేయండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం. ఎట్లనగా
ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో మొదటిది వాగ్దానాలు మంగళకరమైన. మంగళం అంటే శుభకరమైన. మంగళ వాయిద్యాలంటే టకటక కొట్టే కాదు, శుభకరమైన వాగ్దానాలని అర్థం. అమ్మా వినండి, కాదు శుభ వాగ్దానాలు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ సంవత్సరం అంటే నీ జీవితంలో ఏం జరగబోతుంది అది జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది. రెండవ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. రెండవ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. గుణాక్షయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించాడు. రెండోది, నీవు తీసిన వాగ్దానం అమూల్యమైన, దానికి వెల కట్టలేవు. వింటున్నారు ఈ మాట? అత్యధికమైన వాగ్దానాలే. బైబిల్ ఎన్ని ఉన్నాయి? 8811 వాగ్దానాలు ఉన్నాయి. 1, 2 అటు అక్కడికి ఏదో నీ మీద నేరం చేశాను. ఇటువంటి అత్యధికమైన వాగ్దానాలు అన్ని కూడా ఎటువంటి వాట? అమూల్యమైనవి. అంటే అర్థం ఏంటో చెప్పనా? అమూల్యమైనవి అంటే వేల కట్టలేనివి. ఇది జ్ఞాపకం చేసుకోండి. మొదటిది వాగ్దానాలు శుభకరమైన జీవితంలో శుభం జరగడానికి. రెండవది అమూల్యమైనవి, నువ్వు వేల కట్టలేనివి వాగ్దానాలు. 3 నా కాల్ తీయాలి గోడ మీద. 3 కీర్తనలు 105:42. కీర్తనలు 105:42 బైబిల్ తీయాలి. కీర్తన గ్రంథము 105:42. ఏలయనగా ఆయన వాగ్దానములు హోలీ, పరిశుద్ధుడైన దేవుడు నీకు ఇచ్చే ప్రతి వాగ్దానం కూడా పరిశుద్ధమైనది. అది జ్ఞాపకం చేసుకోండి. ఉత్తరికే వాగ్దానాలు ఏదో 31వ తారీఖున పెట్టాము, 1వ తారీఖున పెట్టాము, లాగాము, తీసుకున్నాము, కొట్టామా, కట్టామా, పెట్టామా అన్నట్టు కాదు. మొదటిది శుభకరమైనది, 2 అమూల్యమైనది, 3 ఎంత వాల్యూ చూడండి ప్రతి వాగ్దానం. 4వది 2వ తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనం. 2వ తిమోతి రాసిన పత్రిక జీవమును గురించిన వాగ్దానమును బట్టి. 4వది వాగ్దానం ఏముంది? అబ్బో, ప్రాణం ఉందంటే వాగ్దానంలో. ప్రాణము జీవము కలిగినటువంటివి నీకు దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం. కాగితము మొక్కలుకోకండి. ఎందుకు జీవం చెప్పండి? ఆయన జీవము గలవాడు కాదు, కాదు. ఎందుకు జీవము కలిగినవి వాగ్దానాలు? కాదు. ఎందుకు జీవము కలిగినవి? జీవం కలిగిన వాడే, మంచివాడే, గొప్పవాడే కాదు. ప్రతి దాని మీద ఏముంది? ఏముంది? దేవుని మాట. అనగా దేవుని వాగ్దానం అంటే సెపరేట్. దేవుని ఇది అలాంటి కాదు కదా. దేవుని మాట. దేవుని మాట ఎటువంటిది? జీవము కలిగిన. అవునా కాదండి? యేసుక్రీస్తు ప్రభువారు లాజరు బయటికి రా అన్నాడు. నోటి నుంచి, ఎవరి నోటి నుంచి? యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట. కాబట్టి ప్రతి మాట కూడా చెప్తాను. నేను చాలాసార్లు గమనిస్తున్నాను, మీ ఇంట్లో ఎక్కడైనా క్రొత్త నిబంధన ఎక్కడ ఉన్నా, వాగ్దానం కార్డు పాత ఉన్నా, లేదా పాత ఏమైనా ఉంటే దయచేసి చాలా మంది చుట్టూ కాగితాలాగా చేసేసి ఇచ్చే. అలా కాదు. ఎవడానికి ఉంచండి, లేకపోతే పక్కన పెట్టండి, లేకపోతే ఎవరు వచ్చిన వాళ్ళకి ఇవ్వండి. చాలా మంది కాళ్ళతో తొక్కడానికి ఇష్టం. అలా చేయకండి. అది నీకు అవసరం లేదు, నిజమే. కానీ ఎవరైనా ఉంచితే ఇవ్వండి, లేకపోతే ఎవరికైనా పక్కన పెట్టండి. నేను ఒక్కొక్కసారి అనిపించింది, నేను కూడా ఒక్కొక్కసారి ఏమంటే మడిచేసి ఇలా పెట్టాను. నా మనస్సాక్షి కూడా ఒక్కొక్కసారి అయ్యో దేవుడు వాక్యం కదా, జీవం కలిగిన మాట కదా, ఒకవేళ ఇది నాకు అవసరం కాకపోవచ్చు, కానీ అది ఇంకెవరికి ఎవరికి అవసరం అవ్వచ్చు. అవునా కదా? ఉత్తరికే నా గోడల మీద మన మందిరం బయట రాస్తాము. ఆ మాట చదివి చాలా మంది ఏమవుతాడు, అమ్మో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఎంత అద్భుతమైన మాట. సరే, వాగ్దానాలు మంగళకరమైన, శుభకరమైన. 2 అమూల్యం, వెలకట్టలేదు. 3
పరిశుద్ధమైనవి 4 జీవము కలిగినవి 7 ఉన్నాయి. అందులో 5 చూపించిన ప్రయత్నం చేస్తాను. 5వది తిమోతికి రాసిన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి గాని మన ద్వారా దేవుడికి మహిమ కలగడానికి అవి ఆయన వలన నిత్యములైనవి. విచిత్రం ఏంటో తెలుసా అన్నయ్య, ఈ వాగ్దానం ఈ సంవత్సరంలో దేవుడు నా జీవితం నెరవేర్చాలని నిశ్చయం ఎప్పుడు వస్తుంది తెలుసా? నీ బట్టి రావాలి. అంటే ఈ వాగ్దానం ఎందుకంటే తెలుసా? నిశ్చయమైన అంటే ఖచ్చితంగా జరుగుతాయి. పాత్ర తీసి ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఏంటి నువ్వు సిద్ధపడ్డ పెట్టి 3 పూటలు తీసావు గట్టిగా వచ్చి 31 టక్కలు లాగేసావు ఇలాంటి ప్యాకెట్ నీకు నెరవేరాలండి. దానికోసం కనిపెట్టాలా, ఉపవాసం ఉండాలా. ప్రభా ఈరోజు ఈ సంవత్సరం 21వ సంవత్సరంలో వాగ్దానం నెరవేర్చావు. ఈ 2020 నా జీవితంలో ఏది నెరవేర్చావు? నీకు ఇచ్చే వాగ్దానం శుభకరమైతే, పరిశుద్ధమైతే, అమూల్యమైతే, అది జీవం కలిగినవైతే అది నా జీవితంలో నిశ్చయం ఖచ్చితంగా ఈ సంవత్సరం నీ జీవితంలో ఆ వాగ్దానం జరుగునుగా. అది వాగ్దానం అంటే అంత అసమస్య స్టఫ్ ఉండాలి. దేవుని గురించి నీకు మాట్లాడాలంటే నువ్వు వాగ్దానం గురించి 4 మాటలు చెప్పి యూట్యూబ్ లో పోస్ట్ చేయడం కాదు. దేవుని వాక్యం పరిపూర్ణంగా తెలిస్తే అప్పుడు వాగ్దానం గురించి మాట్లాడాలి. ఏం తెలియదు, ఎవడో చెప్పాడు బైబిల్లో వాగ్దానాలన్నీ మనమే కదండి 31వ తారీఖున, ఎందుకంటే బియ్యం వస్తే ఇంట్లో అంతా ఉంది. ఒకరోజు తిరిగిపోయావు నువ్వు ఏనా? ఒకరోజు బియ్యం వస్తే 20 బియ్యం ఇంట్లో ఉంటుంది కదా, ఒకసారి తినవచ్చు కదా. అన్ని వాగ్దానం మన జీవితంలో నెరవేరు ఒక ఆ సంవత్సరం నెరవేరుతుంది. ఊపు తప్పి చచ్చిపోతాము, పట్టుకోలేవు దేవుని వాగ్దానాన్ని. అయితే నమ్మకమే దేవా ఇటువంటి వాగ్దానం. విచిత్రం ఏంటంటే మరి ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే బిడ్డ నువ్వు ఏడు చేయాలి. ఇది సంపూర్ణం. ఈ 7 దాటి నువ్వు 7 ఖచ్చితంగా నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు 100% దేవుని వాక్యం జీవం కలిగి ఒక్క మాట పొల్లు కూడా మారదు. ఈరోజు నీ జీవితంలో పడకపోవడం కారణం ఏంటో తెలుసా? ఈ 7 విషయాలు నువ్వు ఎక్కడ తప్పిపోయి జ్ఞాపకం చేసుకో. జాగ్రత్త. ఈ రోజు దేవుడిని ఆశీర్వదించాలా, వాగ్దానించాలా? ఈ 7 నువ్వు ఉన్నావో లేదో చూసుకో. ఈ రోజు నువ్వు గర్భవతి లేకుండా ఇంకా పిల్లలు లేకుండా ఈ 7 విషయాల్లో నువ్వు ఉండు. ఇంకా నీ జీవితంలో వివాహం కాలేదా? ఈ 7 విషయాలు ఎక్కడ ఉన్నావో చూసుకో. ఇంకా నీ జీవితంలో ప్రమోషన్ ఎక్కడున్నా నీ జీవితంలో చూసుకో. ఇంకా నీకు ఉద్యోగం లేదా ఇది చూసుకో. ఇంకా నీ జీవితంలో సరైనటువంటి పద్ధతి లేక దేవుడు ఇంకా ఏదో నీ జీవితం ప్రణాళిక అది నీ జీవితం నెరవేర్చబడలేకపోతుందా? అది 7 విషయాలు ఉన్నామని నేర్చుకో. సమయం అందుబాటుని 3, 5, 7 7 చెప్పమంటారా? 3, 5, 7 ఎంతమంది 7 మన ఖచ్చితంగా 7 చెప్పాలని స్ట్రెంత్ తగ్గింది. ఎందుకు స్ట్రెంత్ తగ్గిందంటే సప్లై బయట ఉంది. సప్లై లేకపోతే స్ట్రెంత్ ఉండదు, స్ట్రెంత్ లేకపోతే సరే. సమయం అందుబాటుని బట్టి మనం చూడడానికి మొదటిది వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు చేయాల్సిన మొదటిది రండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను చేసిన వాగ్దానము రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు. మొదటిది నీ జీవితంలో వాగ్దానము ఈ సంవత్సరం నెరవేర్చబడాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? చెప్పాలి. అక్కడ ఏముంది? తన్ను అంటే నువ్వు దేవుని ప్రేమిస్తే అప్పుడు నువ్వు దేవుని
అడగడానికి ఒక కారణం దొరుకుతుంది. ఎందుకు నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చలేదు అని అడగడానికి దేవుడు అంటాడు ఒకటే ప్రశ్న. ఏమంటాడు? నీవు నన్ను ఈ 3 సార్లు ఎవరిని అడిగాడు బైబిల్లో? ఇదే మాట ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుడు ప్రేమించడం అంటే ఏంటో తెలిసినా రండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 14:21. వాటిని గైకొను వాడే మళ్ళీ చదువుతున్నాను. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. చాలు నాన్న, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అసలే వర్క్ వల్ల వెళ్తాం. ఏంటట? నా ఆజ్ఞలను అంగీకరించి గైకొను వాడు. రైట్, ఇటువైపు చూడండి. ఆయన ఆజ్ఞ కొన్ని టూకీగా ఒక 2-3 చెప్తాను. మొదటిది, 2021 సంవత్సరంలో ఎంతమంది సీరియల్ చూశారు? నేను చేతులెత్తమని అడగను, ఎందుకంటే దొంగలు భయపెట్టుకుంటారు. నీ జీవితంలో దేవుడు ఒక వాగ్దానము, నీ బిడ్డలు ఆశీర్వదించాలని, నీ కుటుంబం ఆశీర్వాదం ఉండాలని, దేవుడు అనేక మందికి నువ్వు స్వాస్థ్యంగా నిలబడాలని, నీ కుటుంబంలో గొప్పదైనటువంటి బహుమానం ఇవ్వాలని, నీకు ఉద్యోగము, నీకు గర్భఫలము, నీకు కావలసినటువంటి వ్యవహారము అన్నిటిలో నీకు సమృద్ధి చేయాలని ఆయన అడిగి ఉన్నాడు. ఇచ్చేందుకు తెలుసా పెట్టాలని చెక్ ఉంది. ఎంత చెక్ ఇది? వాగ్దానం అమూల్యమైనది, వెల కట్టలేని వాగ్దానం ఉంది. ఏదైతే నీ కుటుంబంలో ఈ రోజు బాధగా ఉందో అది 2022 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో నెరవేర్చడానికి రెడీగా ఉన్నాడు. ఆ చెక్ మీద సంతకము పెడితే అది చెల్లుకుంటే అయిపోతుంది అంతే. అది సంతకం పెట్టాలంటే నువ్వేమవ్వాలా? ఏం చేయాలి? తన ఆజ్ఞలు ఏం చేయాలి? మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? సీరియల్ చూడకూడదు. ఏం చేయకూడదు? ఇది చాలా సీరియస్ ఇష్యూ. నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చలేదు అంటే అర్థం తెలుసా? వాగ్దానము ఎప్పుడు కూడా దేవుడికి నీకు మధ్య పర్సనల్ ఎఫైర్. ఇది పర్సనల్ ప్రామిస్. దేవుడు నీకు పర్సనల్ గా చేశాడు. ఈ నిశ్చయముగా నీవు ఈ సంవత్సరం ముందు ఆశీర్వదించబడదు, ఈ సంవత్సరం నీ గర్భఫలము నీకు దేవుడు దయచేయు, ఈ నిశ్చయముగా నీకు నీ దేవుడు ఒక అందమైన చక్కనైనటువంటి వివాహం జరగబడను, ఈ విషయంలో నీ తల్లి పిల్లలకి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలు దేవుడు రెడీగా ఉన్నాడు ఆశీర్వదించడం. ఇచ్చుతున్నాడు తెలుసా? దేవుడు నీకు వాగ్దానం చేశాడు నమ్మకమైన. మరి నువ్వు దేవుడితో వాగ్దానం చేసిన, దేవా ఈ సంవత్సరం నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమిస్తున్నావు? పూర్ణ హృదయంతో. ఎలా ప్రేమిస్తున్నావు? పూర్ణ ఆత్మతో. ఎలా ప్రేమిస్తున్నావు? పూర్ణ బలముతో. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తే నేను మాట్లాడుతాను. చాలా జాగ్రత్త, గుర్తుంచుకోనండి. దేవుడికి నీకున్న ప్రేమ వ్యవహారం ఎట్లుండో తెలుసా? దేవుడు నీ కోసం వదులుకుంటాడు. నువ్వు దేవుడి కొరకు వదులుకోగలవా? వింటున్నాను ఈ మాట. ఒక భార్య చెప్తుంది, నాకు తనతో మాట్లాడడం ఇష్టం లేదు భర్త, నీవు తనతో మాట్లాడడం ఇష్టం లేదు భార్య. ఇప్పుడు భార్య మాట భర్త మాట భార్య వింటేనే వాళ్ళిద్దరూ యొక్క ప్రామిస్ ఏమవుతుంది? నిలబడతారా లేదా? నీ భార్యకి ఇష్టం లేని వ్యక్తితో నువ్వు మాట్లాడుతుంటే ఈమె ఏమనుకుంటుంది? ప్రేమ ఉన్నట్ట లేనట్ట? నువ్వు అంగీకరించినట్ట? నువ్వు గైకొన్నట్ట? మరి నువ్వు గైకోకపోతే నువ్వు దేవుడిని ఎట్లా ప్రేమించినావు? నీ భార్యని ఎట్లా ప్రేమించినావు నువ్వు? ఇక్కడ దేవుడు ఎవరు? మన భర్త. సంఘం ఎవరు? భార్య. ఏమంటుంది? భార్యకి దేవాదేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ 2022 సంవత్సరంలో నువ్వు 21 సంవత్సరంలో వాగ్దానం చేసావు దేవుడికి, దేవా ఇక నుంచి 21 సంవత్సరం నేను సీరియల్ చూసినా, సినిమాలు చూసినా, పాపిష్టి చూపులు చూసినా, పాపిష్టి ప్రదేశాలకు వెళ్ళినా, పాపిష్టి మాటలు విన్నా, పాపిష్టమైనటువంటి విషయాల్లో ఉన్నాను, ఇక నుంచి నేను చెయ్యను అని నువ్వు తీర్మానం చేసుకున్నావు. ఎవరితో తీర్మానం చేసుకున్నావు? దేవాది దేవుడితో. ఎవరైనా మర్చిపోతారు, దేవుడు మర్చిపోడు. దేవుడి యొక్క బలహీనత తెలుసా? నువ్వు ఒప్పుకుంటే విడిచిపెడితే అక్కడి నుంచి నేను జ్ఞాపకం చేసుకోడు. ఆయన ఉన్నటువంటి గొప్ప బలం అది. రెండోది, నువ్వు ఒప్పుకోకపోతే ఆయన మన బాల్య పాపములు కూడా దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎన్నిసార్లు మీరుతాడు. దేవుడితో చేసిన ప్రమాణము, దేవుడు చేసిన వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడకపోవడానికి
కారణం ఏంటో తెలుసా? నీ అవిధేయత, నీ యొక్క అయోగ్యత, నీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం. దేవునితో ఒక భార్యని భర్త చెప్పిన మాట అయినపోతే భర్తకు అంత కోపం వస్తే, మన సృష్టించిన సృష్టికర్త నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చాలనుకున్నావు, మరి దేవుడికి నువ్వు ఎంత అనుసంధానుకున్నావు? దేవుడితో చేసిన ప్రమాణం ఏమైపోయింది? ఏ ఇశ్రాయేలులారా, మీరు నాతో ఏం చెప్పారు? ఓ ఇశ్రాయేలులారా, నీకు తప్ప నీకు ఎవరు దేవుడు ఉండకూడదు అన్నాను కదా, నీవు నా సకల సాంపర్యం కదా, నా ప్రతిష్ఠ జనం కదా. ఈరోజు నువ్వేమైపోయింది తెలుసా? ఓ ఎఫ్రాయిములారా, ఓ దాని గోత్రికులారా, పనికి మారినటువంటి దేవత్వం లేనటువంటి ఆ విగ్రహాలకు మీరు ముఖ్యారా? దేవుని యొక్క నిబంధన ఏమైపోయింది? మారిపోయింది. రెడీ ఉన్నాడు దేవుడు, కానీ వాగ్దానం పొందకపోవడానికి కారణం తెలుసా? నువ్వు దేవుడిని సరిగ్గా ప్రేమించడం చేత కాదు. ఈరోజు దేవుని యొక్క బిడ్డల యొక్క కుటుంబాల్లో ఎందుకు కోర్టులోకి వెళ్తున్నాయి వ్యవహారాలు? ఎందుకు పంచాయతీలోకి వెళ్తున్నాయి? ఎందుకు అనేకమైన బయట వాళ్ళు క్రైస్తవులైన దేవుని బిడ్డలకు తీర్పు తీర్చిన అవసరం ఎందుకు ఏర్పడేది? కారణం ఏంటి తెలుసా? దేవుని మాటలు సరిగ్గా వినాలా, దేవుని మాట సరిగ్గా కైగొనాలా. దేవుని మాటని కాకపోతే రేపు జాగ్రత్త. దేవుడు ప్రేమ కలిగిన వాడే నాణ్యానికి ఒక పక్కన, అదేవిధంగా దేవుడు తగ్గించు. ఈశ్వరుడు ప్రేమ షరతులు లేని ప్రేమ. నిజమే, ఎంతవరకు అనుకున్నావు? షరతులు లేని ప్రేమ ఎంతవరకు? నిజంగా చెప్పనా, ప్రేమకే షరతు లేకపోతే పెట్టిపోరండి. చెప్పండి, పెట్టిపోరా. పెళ్లి చేసుకున్నానండి, పారం ఖచ్చితంగా నాకు ఇష్టం ఉన్నదో నీతో ఉంటాను, నాకు కష్టం లేకపోతే వెళ్ళిపో, నీ మటుకు వెళ్ళిపో, నా మటుకు నేను వెళ్ళిపోతాను. అది ప్రేమ? అది వివాహమా? అది పవిత్ర బంధమా? అది ప్రతిష్ఠ బంధమా? దేవుని యొక్క బంధం చాలా జాగ్రత్త. ప్రమాణం చేసావా? కట్టుబడినా. ఈ రోజు దేవుడు రెడీగా చెక్కు పట్టుకుని రెడీగా ఉన్నాడు కుమ్మమ్మ దగ్గర, నీ ఇంటి ముందర. ఈ రోజు నీ ఇంటిలో ఏదైతే కొరత అక్కడ అవసరం ఉందో దేవుడు ఈ సంవత్సరం నీ జీవితం నెరవేర్చబడబడి కారణం తెలుసా? నీ ప్రేమలో తేడా. ఇది మొదటి. నేను అందుకని ఇంకా విస్తరించాలని సమయం పోతుంది. మొదటిది, దేవుని వాగ్దానం మన జీవితం నెరవేర్చబడకపోవడానికి కారణము దేవుని ఆజ్ఞ లేక దేవుని సరిగా ప్రేమించకపోవడమే. ఈ సంవత్సరమైనా ఒప్పుకొని దేవునితో చేసిన వాగ్దానం మీద నిలబడదాం. రెండు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే, వాగ్దానము పొందిన నిమిత్తం. వాగ్దానము నెరవేర్చబడాలంటే ఏముండాలి? అది. రెండవది, దేవుని చిత్తము నీ జీవితంలో, అనగా దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో వాగ్దాన రూపంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, సంఘంలో నెరవేర్చబడాలంటే ఏముండాలి? అదేంటా దేవుడు వాగ్దానం చేసిన సంవత్సరం ఎండింగ్ వచ్చేస్తుంది, డిసెంబరు 30 తారీఖు వచ్చి 30% వచ్చేస్తుంది. సంవత్సరంలో 1వ తారీఖు తీసుకుని ఇంతవరకు కూడా వాగ్దానము నెరవేర్చబడలేదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, దేవుని చిత్తాన్ని ఎప్పుడైనా నువ్వు కనిపెట్టావా? దేవుని చిత్తం అంటాడు ఓర్పు. ఎందుకంటే బిడ్డ, ఏదైనా త్వరగా జరుగుతుంది, కానీ దేవుని చిత్తం ఎప్పుడు నీ జీవితంలో ఆలస్యం అవ్వదు, తొందర అవ్వదు, రైట్ టైం అవుతుంది. వింటున్నారన్నమాట? ఎప్పుడు రైట్ టైం. దేవుడు నీ జీవితంలో ఎప్పుడు చేయాలో వివాహం, ఎప్పుడు గర్భఫలం ఇవ్వాలో, ఎప్పుడు సరిగ్గా ఆశీర్వదించాలో, ఎప్పుడు నీ బిడ్డను మార్చబడాలో దేవునికి ఒక టైం ఉంది. లార్డ్, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ విల్ లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి జీవితం కదా ఇది. నీ జీవితంలో దేవుని చిత్తము ఎటువంటిదో తెలుసా? అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 12:2. రోమిలకు రాసిన పత్రిక 2:12. ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన పరీక్షించి తెలుసుకున్నట్లు చాలా విచిత్రం ఏంటో తెలుసా? దేవుడి చిత్తమును నువ్వు ఏం చేయాలా? పరీక్షించి నువ్వు పరీక్షించి తెలుసుకోవాలంటే అసలైన ముందు ఉంది. ఏంటది? కాదు,
పిలిచారు మేము అని నేను వెళ్ళకపోతే ఎలాగా? అదే మీ శివ ప్రార్థన మందిరంలో పట్టుబట్లు ఎక్కువ అమ్మా. అలా కూర్చోాలంటారు, ఎలా ఉండాలంటారు, ప్రతిరోజు ప్రార్థన అంటారు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన అంటారు, అక్కడికి రమ్మంటారు, ఎక్కడికైనా ఓపెనర్ మీటింగ్ అంటారు, లోపల మీటింగ్ అంటారు, బయట మీటింగ్ అంటారు, రోజుకి ప్రార్థన 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 అంటారు. మాది అలాంటి కాదమ్మా. మా మందిరం ఎలా తెలుసా? జిగేలు పంటది. మా మందిరం ఎలా ఉంటది? జిగేలు పంటది. ఎలా ఉంటది? అరుగులే, కేకలే, మోతలే అలా ఉంటది. మాది అలాగే. ఈ లోక మర్యాద, లోకం ఎక్కడుండాలి? సంఘం బయట ఉండాలి. ఈ రోజు సంఘాలు లోకాన్ని తీసుకొచ్చారు, లోకమందుతో కలిసి. విచిత్రం ఏంటి తెలుసా? ప్రతిరోజు ఎక్కడ తెలుసా? దేవుడి యొక్క క్రిస్మస్ అయితే కొంతమంది యవ్వన బిడ్డలు బయట స్టేజ్ వేసి బెత్లెహేములో సందడి. బెత్లెహేములో సందడి ఉందా? అక్కడ బెత్లెహేములో సందడి ఉందండి ఎక్కడైనా? 2 చూలాలు గర్భిణి పాపం యేసుప్రభుని అట్లా పెట్టుకుని ఒక ఆధారం లేక సత్రంలో తోడు లేక బాధపడుతూ ఉంటే ఈరోజు బెత్లెహేములో సందడి. ఎంత చీమ! అసలు ఎలాగాలి? యేసుప్రభు పుట్టినోడు కూడా అది డాన్స్ చేయడట. నిజంగా చెప్పండి, ఆ బెత్లెహేములో యేసుప్రభుని దర్శించడానికి ఎవరైనా వెళ్ళారా? ఆ యెరూషలేములో నివాసులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, హేరోది ఎవరైనా వెళ్ళారా? ఎక్కడో ఊరు వెనకట ఉన్నటువంటి గొర్రెలు కాపరులు వెళ్ళారు. ఎక్కడో తూర్పు దేశ జ్ఞానులు వచ్చి దేవుడిని ఆరాధించారు. వారికి సందడి. ఎప్పుడు సందడి? హృదయంలో సందడి. జ్ఞాని బంగారం పట్టుకొని బెత్లెహేములో సందడి, బంగారం పట్టుకొని వాళ్ళు డ్యాన్స్ చేసేది. అయితే ఏం లేదా? గొర్రెలు కాపరులు వెనకాల కారెట్టుకొని ఇలా గొర్రెలు కాపలు పెట్టుకొని డ్యాన్స్ ఏం లేదా? మరి ఇప్పుడేంటి? ప్రతి ఒక్కరు డ్యాన్సే. దేవుని వాక్యము వెదజల్లాల్సినటువంటి, దేవుని వాక్యము ప్రచురించబడాల్సినటువంటి స్థలాల్లో ఈ రోజు చంటి బిడ్డలు వేశారంటే వారిని బట్టి సంతోషించాలి. అది చక్కగా అందం. పోనీ ఏదో ఒక మంచి దేవునికి సంబంధించిన స్కిట్ అనగా దేవుని ప్రజలు ఈ స్కిట్ ద్వారా దేవుని వాక్యం వెళ్తుంది అలా చేశారు. అది లేదు. ఈ రోజు అంతా కూడా ఏమంటే స్పెషల్ కొరియా కానీ ఏ తగలేసిన క్రిస్మస్ వచ్చాయి. మెన్ క్రిస్మస్, ఉమెన్ క్రిస్మస్, ఫ్రెండ్స్ క్రిస్మస్, బార్ క్రిస్మస్, బిర్యానీ క్రిస్మస్, స్ట్రీట్ క్రిస్మస్, కాలనీ క్రిస్మస్, గట్టి క్రిస్మస్, బండ క్రిస్మస్. ఏంటి క్రిస్మస్? క్రిస్మస్ కి ఏమైనా విలువ ఉందా? ఏదైనా క్రిస్మస్ చేసావా? ఆ క్రిస్మస్ ద్వారా దేవుని వార్త అందించడానికి దేవుడు ఎక్కడ ప్రజలు వెళ్తుందా లేదా ఆలోచించాలి. దేవుని చిత్తం ఈ లోక మర్యాద అనుసరిగా లోకంలో ఏం జరుగుతుందో దాన్ని అనుసరిస్తున్నావు. అనుసరించి బ్రదర్ దేవుడు నా హృదయంలో పెద్ద భారం పెట్టారు బ్రదర్. ఏంటి బ్రదర్ అంటే మా ఇంటి దగ్గర ఎలాగైనా క్రిస్మస్ వేడుక ఈ సంవత్సరం ఘనంగా జరిగించాలి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నువ్వు దేవుని డబ్బు ఖర్చు పెట్టావు. వాక్యం 10 నిమిషాలు కొరియా మీద వేయించో 2 గంటలు సేపు ఆడమే ఆడటం. ఈ లేచి అక్కడ ఆడుతుంటే ఈ లేచి బిజినెస్ పెద్ద బిజినెస్ వేయడం. ఓ చప్పట్లు, కేకలు, అడుగులు. బెత్లెహేములో అడుగులున్నాయా? బెత్లెహేములో అడుగులున్నాయండి. దేవుని చిత్తము తెలియకుండా, దేవుని చిత్తానికి అనుగుణంగా లేకుండా లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో వాగ్దానం ఇప్పుడు నెరవేరుతుంది. వాగ్దానం నీ జీవితంలో నెరవేరు. ముందు నువ్వు చేయాల్సింది తెలుసా? ప్రభా గత 2021 సంవత్సరాలు ఈ లోక మర్యాద, లోక సంప్రదాయ, లోక ఆచారాలు, లోక ఆకర్షణలు, లోకంలో సంబంధించిన వ్యవహారాలు నువ్వు తెలియదు. దానికి కారణం నీ చిత్తాన్ని తెలుసుకోలేకపోయిన ప్రభా ఈసారి మన దగ్గరికి వచ్చి ప్రభా నా జీవితంలో వాగ్దానం నెరవేర్చబడకపోవడానికి కారణం ఏంటంటే నీ చిత్తాన్ని సరిగ్గా తెలుసుకోలేదు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? అనుకూలమును, ఉత్తమమును, సంపూర్ణ. దేవుని చిత్తం నీ జీవితం ఏంటో తెలుసా? అనుకూలంగా జరిగించాలని. ఇంకా ఉత్తమం అంటే నీ జీవితం అన్నిటికంటే ఉత్తమమైనది ఇవ్వాలని, అది సంపూర్ణ ఫైనల్ చేయాలనుకున్నాడు. నువ్వు ఎక్కడ తెలుసా? మొదటిదానికి రావు. దేనికి? ఉత్తమమైనది. దాని దగ్గరికి వెళ్ళను. నేను చెప్పాను కదా, చాలా మంది వివాహాల్లో చూసినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ABCDFG చెప్పాను మీకు ఒకసారి. చెప్పానా? ఏం చెప్పాను? ABCDFG. దేవుని చిత్తం అంటే చెబుతున్నాను, వినండి మాట. దేవుని చిత్తం ఎరగండి. ABCDEFG. మొదటిది ఏం చూస్తున్నారో తెలుసా? ఈరోజు ఒక అమ్మాయిని చూడాలనుకుంటే, వివాహం చేసుకోవాలనుకుంటే వాళ్ళ
వాళ్ళకి మొట్టమొదటి మైండ్ ఉండాల్సిందంటే ఆమె యొక్క యాటిట్యూడ్ చూస్తున్నారు. ఆమె యాటిట్యూడ్ ఎటువంటి తెలుసా? నేను లోకంలో ఉన్నాను, మరి నాకు కూడా లోకంలో ఉంటే బాగుండు, నేను ఇలా ఉంటే పర్వాలేదు, అలా ఉంటే పర్వాలేదు, నేను పెళ్లి ఇలా పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఇలా ఉంటే బాగుండు, అది ఎన్నో ఐడియాస్, యాటిట్యూడ్స్ ఉండకూడదని నేను అనట్లా. కానీ దట్ యాటిట్యూడ్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, అది దేవుని చిత్తానుసారం ఉందా లేదా? ఆ యాటిట్యూడ్ ఉండదు. మనకి ఏ బ్యూటీ, చాలా బ్యూటిఫుల్ విమెన్ కావాలి వీడికి. వీడేమో అందంగా ఉండడు, వీడేమో కొంత ఏమైనా ఏంటి హాలీవుడ్ హీరోలా ఉంటాడంటే ఉంటాడే, కానీ వీడికి మాత్రం క్రైస్తవులు అసలు మీరు ఏమంటారు కదండి, నాకు మాత్రం అమ్మాయి ఎలాగా పిల్లవాడు తెల్లగా ఉండాలి, వీడు మాత్రం ఉండడు. పోనీ వీడు తెల్లగా ఉన్నాడు, ఈ అమ్మాయి తెల్లగా ఉందంటే అలా తెలుసుకుంటే కొన్ని బాగుండు. పోనీ ఈ అబ్బాయి కొంచెం చామంచాయి ఉన్నాడు, వీడు చామండు పడ్డాడు, వీడే కొంచెం నల్లగొని ఈ అబ్బాయి కొంచెం నల్లగా, అలా తెలుసుకుంటే అలా కాదు. వీడేమో ప్రయారిటీ తెల్లగా ఉండాలి, వీడు మాత్రం అలా ఉన్నాడు. 3C, ఇది చాలా అద్భుతమైన బాధాకరమైన క్రైస్తవ వ్యవస్థలో ఉర్రుతూగిస్తున్నాడు. ఏంటి తెలుసా? కలరు, క్యాస్ట్. సిఏ కదా క్యాస్ట్. పాస్టర్ చెప్పి మా అమ్మాయికి వయసు అయిపోతుంది, మరి ఏదో ఒకటి చూడాలంటే పాస్టర్ మా పొలంలో అమ్మాయి మాత్రమే చూడండి అన్ని చెప్తాం. పిల్లలు చూడమని, పిల్లలు చూడడం, కానీ మా క్యాస్టే కావాలండి. ఎక్కడిది? మరి నువ్వు యేసుప్రభు రక్తంలో ఎక్కడ కనబడ్డావు? నువ్వు యేసుప్రభుని ఎక్కడ నమ్ముకున్నావు? యేసుప్రభుని ఎక్కడ జీవిస్తున్నావు? నీకేమో క్యాస్ట్ కావాలి, క్యాస్ట్ అబద్ధమని. అమ్మా చక్కని ఏ రోజైనా నీ ఇంటికి వచ్చే కోడలు కానీ నీ ఇంటికి వచ్చే అల్లుడి విషయంలో నువ్వు ఒకటి మాత్రం ఖచ్చితంగా గమనించాలి. ఎటువంటిదో తెలుసా? వాడి దైవికమైనటువంటి వ్యక్తి కాదా? వాడి దేవుని మందిరానికి వెళ్తాడా లేదా? వాడి వచ్చినట్టు వాడు సంపాదించిన రాబడిలో దేవునికి దశమానం ఇస్తాడా లేదా? 3 దేవుని ఇంట్లో పరిచయం చేస్తాడు. ఈ 3 ఎవరికైతే ఉంటుందో కళ్ళు మూసుకొని ఖచ్చితంగా కలిగించవచ్చు, పిల్లలు ఇచ్చవచ్చు. మొదటి దేవుని మందిరం మానకుండా వచ్చేవాడు. 2 తన సంపాదన దేవునికి ఇచ్చేవాడు. 3 పరిచర్య చేసేవాడు. సర్వీస్, సాక్రిఫైస్. 3వది ఫస్ట్ ఏం చెప్పాడు? దేవుని మందిరానికి వెళ్ళేవాడు. అమ్మ దశమ గారు పాత్రలు దేవుని కొరకు తన రాబడంతటిలో దేవునికి సంపూర్ణంగా ఆనందం ఇచ్చేవాడు. చాలా ఇది ఒక ఎందుకంటే ఇప్పుడు నేను అంటాను, మీ ఇంట్లోకి వచ్చినటువంటి కోడళ్ళు కానీ కూతురు అంటే వాళ్ళకి అల్లుడు కానీ ఈ 3 ఉన్నాయా? మొదటి దేవుని మందిరాన్ని ప్రేమించినటువంటి కోడలేనా? తన రాబడంతట్లో దేవునికి ఇచ్చే కోడలేనా? 3 దేవుని యొక్క పరిచయంలో పాల్గొనేదనా? ఈ 3 లేకపోతే దట్ ఇస్ నాట్ డివైన్, దట్ ఇస్ నాట్ బిబ్లికల్. మొదటి ABCD. ఏ ప్రసాద్ చెప్తారా? డైలాగ్స్ కాదు. డి డౌరీ అంటే అసలు మరి కొడుకు మరి ఇంజనీరింగ్ చదివించారు, మరి మీరు అలాగంటే కుదరదు. నీ జీవితంలో నీ ఇంటికి వచ్చేటువంటి కోడల విషయంలో కానీ కొడుకు విషయంలో కానీ మొట్టమొదటిగా ఇది ఎప్పుడు నీ హృదయంలో మెదలాలి. పిల్లరా, నీకు తెలుసో తెలియక తీసుకున్నాను, ఎందుకంటే నాకు అంత ఆత్మీయత లేదు అప్పట్లో. కానీ నీ జీవితంలో ఎప్పుడైనా నీ ఇంటికి కోడలు తీసుకొచ్చినా కొడుకు ఎవరు అల్లుడు తీసుకొచ్చినా చూడాల్సింది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌరీ. నేను అంటాను, నీ కూతుర్ని ప్రేమించి నీ అల్లుడికి ఏదైనా పెట్టాలనుకుంటే దాట్ ఈస్ గుడ్. వీడేమో ఎలా తెలుసా? పాస్టర్ గారు కొడుకు వచ్చి పక్కన ఉంటాడు, ఈ పాస్టర్ గారు కుమార్తె అంటే ఇక్కడ ఉండదు. వీళ్ళంతా ఇద్దరు పాస్టర్లే, ఈ కొడుకు ఈ కుమార్తె పక్కన పెడతారమ్మా, చూసుకున్నారు మాట్లాడారు. ఎందుకు పాస్టర్ మరి ఇంకొక మాట మాట్లాడుతుంది ఏంటమ్మారంటే, మరి పిల్లలు ఇంజనీరింగ్ చదివించాను, మరి 5 లక్షలు కట్టమైంది అంటే 5 లక్షల రూపాయలు మరి మీరు ఏదైనా చూస్తాను. ఎప్పుడైనా గుర్తించుకుని ఒక మాట చెప్పాను, పురుషుడు స్త్రీని కొనుట ఒక సేవకుడిగా చెప్పాడు. పురుషుడు స్త్రీని కొనుట ఘనత, స్త్రీ పురుషుని కొనుట అవమానం. నువ్వు కావాలైనా కూడా బిడ్డ నేను కొనుక్కుందిరా. ఎవరు కొనుక్కుంటావు? సంతలో గాడిని కొంటావు, పశువులు కొంటావు. తన దృష్టిలో ఏంటో తెలుసా? నువ్వు నేను ఎప్పుడు కూడా
నీ ఇంటికి వచ్చినటువంటి నీ కోడల విషయాల్లో కానీ నువ్వు డబ్బు తీసుకొని వచ్చావా, నువ్వు ఎంత తీసుకొని వచ్చావా, ఏ రోజైనా నీ జీవితంలో అమ్మా నువ్వు ప్రార్థన పరమైన కోడలు నాకు వచ్చావు చాలు అనే గొప్ప అర్థం ఉన్నారా? వాళ్ళు ఆల్రెడీ అంత పెట్టారు, ఈయనేమో ఇంత పెట్టారు, వాళ్ళు అంత ఇచ్చారు. నేను అంటాను, నీ యొక్క కుమారుడికి లేదా నీ కుమార్తెకి వాళ్ళ తరపు వాళ్ళు ఏమైనా ప్రమాణం చేసి ఇవ్వలేదంటే అప్పుడు అడుగు. అమ్మ మీరు ఆ రోజు అన్నారు కదా పిల్లడికి ఇస్తాను, పిల్లడికి ఇస్తే మీకు కదా ఉండదు, అలా తెలుసుకో. అంతేగాని బలవంతంగా ఇస్తావా లేదా అత్తమాని సూత్రము చేయకండి. అది దేవుని చిత్తం. నేను ఎందుకంటే నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడకపోవడానికి కారణం కూడా దేవుని చిత్తాన్ని నువ్వు సరిగ్గా ఉత్తమమైనది, అనుకూలమైన, సంపూర్ణమైనది జీవితంలో ఎరగలేదు. ABCD అప్పుడు ఎడ్యుకేషన్. అమ్మాయి ఎంత చదువుకుందంటే డౌరీ ఫిక్స్ అయిపోయింది కదా, కట్నం ఫిక్స్ అయిపోయింది. ఎడ్యుకేషన్ 10వ తరగతి పర్లేదు, అదే ఇంజనీరింగ్ అన్నాడు, 10వ తరగతి అయినా పర్లేదు అన్న. అదే డౌరీ లేదంటో చదువుకుందా, ఎంత బీట్ చదివిందా లేదా, భాష వేట ఎందుకు లేకపోతే అప్లికేషన్ అయితే ఉద్యోగం వస్తుందా రాదా. అప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తారు. తర్వాత అప్పుడు ఫ్యామిలీ పిల్లలు ఇంపార్టెంట్ కాదు కదా. ఫ్యామిలీతో పాటు తల్లిదండ్రులు ఆ దైవికమైన అంతస్తులో కట్టబడినారా లేదా? తండ్రి మొగలమ్మడు, తల్లి మొగలమ్మడు, ఇద్దరికి ఎప్పుడు గోవుతాడు. ఆ మధ్యలో పిల్లలు ఆడపిల్లలు ఇంటికి తెచ్చుకుంటే ఆ ఇద్దరు చూసి ఈవిడ కూడా ఏమవుతుంది? ఇదే వ్యవహారం ఆ ఇంట్లో పెడతారు. సుఖంగా ఉన్న ఎప్పుడు రోజు కూడా ఓ యేసు అని కుటుంబార్థం చేసేటప్పుడు ఈవిడ ప్రార్థన చేస్తారు పక్కగా. ఏ ప్రార్థన? ఇప్పుడు ప్రార్థన ఏంటి? షాపింగ్కి వెళ్ళాలి కదా, ఇప్పుడు ప్రార్థన ఏంటి? అడిగారు ప్రతిసారి మాటలు. ఈ రోజుల్లో ఆడవాళ్ళు కొత్తగా వచ్చిన ఇంట్లో పాడే అనుకున్నారంటే రోజు భర్తలు ఎలా పోటీ 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 చంపించడం ఉన్నారు. ఎప్పుడైనా భార్య ఏమిటి ఈ రోజు బైబిల్ స్టడీ ఉంది, దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలని చెప్పేసి మీరు ఎప్పుడైనా మీ భర్తల్ని మందిరాన్ని తీసుకొస్తారా? అటువంటి వ్యవహారం ఆలోచన ఏమైనా ఉందా? దేవుని సిద్ధం కనిపెడతారు, అది కనిపెడతాం. మనం షాపింగ్కి వెళ్ళకపోతే రంపపోతే సూదిపోతే ఆదివారం వెళ్ళాలా, మధ్యాహ్నం వెళ్ళాలా, మంగళవారం కానీ దూరంటే షాపింగే మైసా బస్సులా అలా చేయడం లేదు కదా. ఈ రకంగా మనం దేవుని మందిరాన్ని నడిపించు. మందిరికి వెళ్ళాలి, ఆదివారం వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి, దేవుని ఇంట్లో పరిచయం అదండి, దేవుని ఇంట్లో పరిచయం చేయాలి, ప్రభుత్వం నిలబడాలి. ఇది లేదు. ఈ రోజుల్లో నువ్వు ఎవరో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, ఒకవేళ దేవుని చిత్తం దేవుని చిత్తం కదా, ఇవన్నీ నెరవేర్చకపోతే ఏమవుతుంది? ABCDEFG F అయిపోయింది. అప్పుడు G అంటే దట్స్ గాడ్స్ విల్. అప్పుడు దేవుని భాస్కర్ ఈ కోళ్ళే నా ఏంటట, నాకు ఈ అమ్మాయి నా ఇంటి కోళ్ళే అయిపోవాలి భాస్కర్ అని ఈవిడేంచి భాస్కర్ చెప్పడం. ఎవరు ఈయన అనుకుంటాడో పిచ్చోడు కదా, భాస్కర్ అని నమ్ముతుంటాడు. బేసి వ్యవహారం ఏంటి? ముందు 6 జరిగిపోయాయి. ఏవి? డౌరీ సెట్ అయిపోయింది, ఫ్యామిలీ సెట్ అయిపోయింది, ఎడ్యుకేషన్ సెట్ అయిపోయింది, కామర్స్ సెట్ అయిపోయింది, ఏది సెట్ అయిపోయింది, అన్ని సెట్ అయిపోయింది. అప్పుడు ఇది దేవుని చిత్తాన్ని, ఇది దేవుని చిత్తాన్ని. దేవుడు లాస్ట్ చిత్తాన్ని, దేవుడి చిత్తాన్ని. ఇదే దేవుడి చిత్తం. ABCDEFGలో G నుంచి రావాలి. మీరు చూడండి, G గాడ్స్ విల్. 2 ఫ్యామిలీ, దైవికమైన కుటుంబం. తర్వాత అప్పుడు చదువు గురించి ఆలోచించాలి. తర్వాత అప్పుడు డౌరీ గురించి, తర్వాత క్యాస్ట్, తర్వాత బ్యూటీ, తర్వాత అదే ఈ వరుసలో రావాలి. ఇది చేసి చూడండి, ఖచ్చితంగా చెప్పాలి. 30 నుంచి 40 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలు కావు. దేవుని ఇంట్లో దేవుని చిత్తాన్ని నువ్వు ఎరిగితే ఆ కుటుంబము చాలా ఉన్నతంగా. ఈ రోజు నీ జీవితంలో నీ కుటుంబంలో వాగ్దానం నెరవేర్చబడకపోవడం కారణం ఏంటో తెలుసా? 2 దేవుని చిత్తము ఎరగకపోవడం. ఎరగాలంటే ఏం కావాలన్నారు? ఓర్పు కావాలి. వెంటనే కార్డు తిప్పాం కదా, 1వ తారీఖున తిప్పాను, 31వ తారీఖుని నాకు నెరవేర్పాలి. వాగ్దానం అనుకున్నావా లేకపోతే లాటరీ టికెట్ అంటే నాకు వచ్చింది లాటరీ అంటే కాదు కదా. దేవుని వాగ్దానం చాలా ప్రశస్తం. దానికి సమయం ఉంది. 75 సంవత్సరాలు అబ్రహాముని కల్దీయుల ఊరి నుంచి తీసుకొని వస్తే తన వాగ్దానం ఇస్సాకు ఇవ్వడానికి 25 సంవత్సరాలు పట్టింది. 17 సంవత్సరాలు యోసేపుని ఐగుప్తులో రాజుగా నిలబెట్టాలంటే ఎన్ని రోజులైంది? 17 30 సంవత్సరాలకి రాజు అయ్యాడు ఐగుప్తు. ఎంత అయింది వాగ్దానం నెరవేర్చడానికి?
కలలో చెప్పాడు. మీ అందరూ వచ్చి నా ముందు సాగి పడతారు. ఈ వాగ్దానం ఎప్పుడు? 17 సంవత్సరాలు ఉన్నప్పుడు. 30 సంవత్సరాలు 17 30 మైనస్ 17 13 సంవత్సరాలు వాగ్దానం నెరవేర్చబడింది. దానికి ఏం ఉన్నాడో తెలుసా? ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో చెరసాలు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎన్ని నిందలు, ఎన్నో అవమానాలు పడ్డాడు. ఒక వాగ్దానం నెరవేర్చబడి దేవుని చిత్తం నీ చిత్రం జరగడానికి ఈ ఓర్పు అవసరం పెట్టారు. చాలా మంది అంటారు, బిడ్డ లేకపోతే నువ్వు కొట్టరాలి, నీకేమీ లేదు, నీకు బిడ్డలు సొత్తు వీయడం తెలియదు. నేను చెప్పరా, పెళ్లి అయిపోయిన వెంటనే ఎవరైతే బిడ్డలు పుడతారో వారికంటే చాలా సంవత్సరాల తర్వాత బిడ్డల యొక్క కడుపు తీపి ఏంటో అర్థమైన తర్వాత ఎవరికైతే బిడ్డలు పుడతారో వాళ్ళు దేవుడి చేతులు బలమైన సంతరాలుగా మాట్లాడతారండి. వాళ్ళు అద్భుతంగా వాడబడతారు. మీరు కావాలంటే బైబిల్ మొత్తం మీరు తెలిసి చూడండి. ఒక వాతావరణ పుత్రులు అయ్యారు, ఒక వ్యక్తి దేశమే అయిపోయాడు, ఒక ప్రవక్తగా మారిపోయాడు. అంత గొప్ప బిడ్డలేండి. ఫిజిక్గా ఇది దేవుడి చిత్తం. బిడ్డ నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, నీ బిడ్డలు నీ మాట వినకపోయినా నేను ఎప్పుడు చెప్తాను, కేవలం ప్రార్థన చేయి, దేవుడి చిత్తం కోసం కనిపెట్టు. ఆయన సమస్తమును బాగుగా ఆయన టైం అవుతుంది. ఆ టైం ఉంది. నీ బిడ్డలకు కానీ, నీ గర్భఫలం కానీ, నీ వివాహానికి కానీ, నీ ఇంట్లో ఆశీర్వాదానికి కానీ, నువ్వు ఏవైతే అవసరం నెరవేర్చబడడానికి హ్యావ్ యూ డిపెండ్ ఆన్ హిస్ టైం. ఆయన సమయం వరకు నువ్వు వెయిట్ చేయగలుగుతావా? అదే దేవుడి చిత్తం. ఇలాగ ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చారు. సమయం వరకు ఒకటి చూపించి నేను ముగిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పను. 3 రోమీయులకు రాసిన పత్రిక 4:20. దేవుని వాగ్దానం గురించి సందేహించకుండా దేవుని మహిమపరిచి చేసిన దానిని ఎంత అద్భుతమాట. వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు చేయాల్సింది ఏంటన్నా? అది కాదు, అసలు ముందు చదవాలి. దానికి ముందు మరి చదవండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి అది ఉండాలండి. ఉండాలా ఉండకూడదా? ఉండాలా? ఎప్పుడైనా వాగ్దానం తీసిన వెంటనే నీ హృదయంలో ఒకటే గుర్తుంచుకోండి. దీని వల్లే చాలా మంది దేవుడు ఇచ్చిన వాగ్దానం వాళ్ళ జీవితం నెరవేర్చట్లేదు. కారణం తెలుసా? వాళ్ళు తీసినప్పటి నుంచి 31వ తారీఖు నైట్ వరకు కొడతా అవుతుందండి. అవ్వలేదు కదా అనుకున్నాను. నేను తీసినప్పుడు అనుకున్నాను ఇది నెరవేరదండి. ఖచ్చితంగా నెరవేరదు. ఎంత విశ్వాసం! పేరుకేమో విశ్వాసి, వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడదని సందేహం. అని పిల్లరా జాగ్రత్త. ఈ రోజు నుంచి నీ హృదయంలో ఆ సందేహం ఉండకూడదు. ఏంటో తెలుసా? నేను ముందే చెప్పాను, ఇవి పరిశుద్ధమైనవి, ఇవి జీవము కలిగినవి, ఇవి అమూల్యమైనవి, ఇవి నిశ్చయమైనవి, ఇంకా ఇటువంటి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలని ఆయన ఆశపడితే నువ్వేం చేస్తా తెలుసా? నెరవేరదు లేదు, అవుతుందా లేదు, ఇస్తాడా లేదు, చాలా సార్లు తీరుతున్నా కానీ ఈ సంవత్సరం విచిత్రం తెలుసా? ముందు అనుభవాలు ఉంటాయి కనుకోండి. ఏంటి ఇప్పుడు వచ్చి ఎన్నో వాగ్దానం చేసిన ఎప్పుడు చేసుకున్నావు కానీ వాగ్దానం నెరవేర్చబడదు. ఇది నెరవేర్చబడదు. అందరూ డౌట్ ఏంటి? చాలా ఫ్రీగా ఉంటారు. అంతేగాని దేవా ఈ సంవత్సరంలో నాకు వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దానం నా జీవితం ఈ సంవత్సరంలో నువ్వు నిశ్చయంగా నెరవేర్చాలి అనడానికి నువ్వు చూపించాల్సిన, నువ్వు కనపరచాల్సిన తెలుసా? విశ్వాసం రాకూడదు. ఎప్పుడైతే రాదో అప్పుడు ఏమో తెలుసా? ఆ విశ్వాసం అంట, ఆ విశ్వాసం ద్వారా నువ్వు ఏం చేస్తావు? దేవుడిని మహిమపరుస్తావు. విశ్వాసం ద్వారా ఎలా మహిమపరుస్తావు బిడ్డ చెప్పనా? ఉదాహరణకి 10 సంవత్సరాలు నేను పెళ్ళి, అప్పటి వరకు పిల్లలు లేదు. వాగ్దానం తీసుకెళ్ళి ఈ సంవత్సరం నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. ఏ ఆశీర్వాదం అని దేవుడికి తెలుసు, ఏ ఆశీర్వదించాలో మనకు తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. చాలా మంది ఏమంటారు తెలుసా? 8 సంవత్సరాలు అయింది కదా, నీకు ఎలాగా పుట్టరు కదా,
నీకు పెళ్ళి అవ్వదు కదా, నీకు ఎలాగ ప్రమోషన్ రాదు కదా, నీకు ఎప్పుడు జీవించదు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇష్టం తెలుసా, ఎప్పుడైతే దేవుడు చేసిన వాగ్దానం అవిశ్వాసంతో సందేహం పెట్ట నువ్వు ప్రభు మీద ఆధారపడ్డావో ఆటోమేటిక్ తెలుసా టైం వచ్చింది. ఇమ్మీడియట్ ఏమవుతుంది తెలుసా, దేవుడు నీ గర్భఫలాన్ని తెరిచిన తర్వాత నీ చుట్టుప్రక్కల వాళ్ళందరూ అనుకుంటారు ఏమనుకుంటారు తెలుసా, నీ దేవుడి మీద నీకున్న అచంచలమైనటువంటి విశ్వాసం ఈ రోజు ఆ మనుషుల చేత దేవుడు మాయపరిచేటట్టుగా ఏం చేసింది. నువ్వు చెప్పరా, నీలో ఉన్న విశ్వాసం వింటారు మాట ఏం చేసింది. ఈ అబ్బాయి అండి, వీళ్ళ అబ్బాయి అండి, నాకు తెలిసింది వీడిని మార్చడం ఎవరు కాదండి, వీడి లాంటి వాడు ఎక్కడ ఉండి మార్చలేడు అండి. చాలా మంది అని ఉండొచ్చు నీ జీవితంలో, చాలా మంది. నీకున్నది ఏంటో తెలుసా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు నిశ్చయముగా. దేవుడు నీ కుటుంబంలో అవసరం తీసుకుని ఏదో వాగ్దానం వచ్చిందనుకో, దేవుడు వాగ్దానం విశ్వాసంతో సందేహించుకో కనిపెట్టావు అనుకో, ఇమీడియట్గా ఏమైంది తెలుసా, అది సడన్గా ఏమో తెలియదు. ఒకరోజు సింపుల్గా తెలంగాణ చేసుకొని ఇక్కడికి వచ్చి మందిరానికి రాడు, పిలుస్తేనే రాడు, ఎప్పుడు ఫ్రెండ్స్ తిరుగుతాడు, ఈడు ఎలా మందిరానికి వచ్చాడు. ఇష్టం ఏంటో తెలుసా, ఈ రోజు కాబట్టి రేపు కానీ దేవుని సమయం ఒకటి ఉంది, దేవుడు కూర్చొని పెడతాడు. అప్పుడు ఏమంటారు తెలుసా, నీవు కాదు నీ చుట్టూ ప్రక్కన ఉన్న వాళ్ళందరూ అప్పుడు పాడతారు, ఓ యేసు నీ ప్రేమ. ఇది దేవుడు నీ జీవితంలో వాగ్దానం. బిడ్డ ఈ రోజు జీవితంలో దేవుడు నీకు వాగ్దానం చేశాడా, అయితే నువ్వు చేయాల్సింది మొదటిది ఏం చేయాలి, ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమ అంటే దేవుడితో ఏ ప్రమాణం చేస్తావు దాన్ని నిలబెట్టుకో. నెంబర్ 2, నువ్వు ఓర్పు కలిగి దేవుడి చిత్తం కూడా కనిపెట్టు. 2, 3 జీవితంలో సందేహించకుండా నీ సందేహం కాదు, నీ అవిశ్వాసం కాదు, నీ విశ్వాసమే చుట్టుప్రక్కల ఉన్న వారికి దేవుడికి మహిమకరంగా నీ బ్రతుకు నీ జీవితం ఉండలాగా దేవుడి సంవత్సరం దీవించును గాక. అన్ని ఆమె అన్నారు. ఇంతకీ ఈ 3 విషయాలు మనం సరిగ్గా ఉండడం లేదు, మనము పరీక్షించుకునే కాలంలో ప్రవేశిస్తాం. దేవుడి వాక్యం దీవించాలి. ఆమేన్.